సిటీ బస్సులో కరెక్ట్ గా టైంకి రావడం లేదు సార్. అంతా డ్రైవర్ కండక్టర్ దయండి. ఏదో త్వరగా వచ్చేస్తుంది. తప్పుకోవమ్మా. హారన్ కొడితే తప్పుకోవేంటి? నీకే చెప్పేది తప్పుగా. ఏంట్రా శివాచలం, బస్సు పోనీవే. ఏంటి గొడవ? ఎవరో ఒక అమ్మాయి మన బస్సుకి అడ్డొచ్చిందయ్యా. అమ్మాయా? మన బస్సుకు అడ్డొచ్చిందా? ఎవర్రా అమ్మాయి? నేనే. పేరు ఝాన్సీ రాణి. నువ్వు ఏ రాణివైతే ఎవడ కావాలమ్మా? కదిలే బస్సుకు అడ్డ రావడంలో నీ ఉద్దేశం ఏంటి? బస్సు ఆపాలని. రూల్ ప్రకారం మీరు ఆ స్టాప్ లో బస్సు ఆపాలి. అక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు, బస్సులో ఖాళీ ఉంది. అయినా మీరు ఆపకుండా పరిగెత్తుకొచ్చే వాళ్ళని పట్టించుకోలేదంటే అది నిర్లక్ష్యంతో మీరు చేసిన తప్పు. అందుకని ఏంటంటావు? దమ్ములుంటే వెళ్ళి రిపోర్ట్ చేసుకో. మీ మీద రిపోర్ట్ చేయడానికి దమ్ములు కొమ్ములు అక్కర్లేదు. పెన్ను కాగితం ఉంటే చాలు. బస్ నెంబర్ నోట్ చేసి రిపోర్ట్ రాశాను. నీ నెంబర్ ఎంత? పోనీలేమ్మా, గొడవ ఎందుకు? ఎవరు మటుకు వాళ్ళు గొడవ ఎందుకు లేని ఊరుకోవడం చేతకాంతారం అనిపించుకుంటుంది. ఈ డ్రైవరు బస్ కండక్టర్ ఉన్నది మన కోసం, మనం వాళ్ళ కోసం కాదు. వీళ్ళని వదలకూడదు. అందుకే ఆర్టీసీ జీఎంకి రిపోర్ట్ రాశాను. అందరూ సంతకాలు చేయండి. గొర్రచలం గారు, బాస్ వచ్చారా? బాసా? బాస్ అంటే ఎవరు? పెద్దలు గుర్తు రావట్లేదు. అదేనండి, మన బాస్ దుర్వాసమూర్తి గారు. గుర్తొచ్చింది. దుర్వాసమూర్తి గారి గురించేగా? అవునండి బాబు, ఆయనే. వచ్చారా అని. వచ్చారా లేదా అంటే పెద్దలు గుర్తు రావట్లేదు. ఈయన దిక్కుమాల మధుబర్ పంతులు గారని తెలిసి ఈయన అడగడం దేనికమ్మా? అయ్యగారు ఇందాకనే వచ్చారు. ఒక్కడు సరిగా పనిచేయడు, జీతాలు మాత్రం పెంచాలి. ప్రతి వాడికి సెలవులు, షోకులు, షికార్లు. నో, వెరీ బ్యాడ్ మార్నింగ్. నువ్వు వెళ్ళవయ్యా. ఈ ఆఫీసులో ప్రతి ఉదయం బ్యాడ్ మార్నింగే. అందుకే నాకు మండుతుంది. ఏమిటి ఎలా వచ్చావు? ఏం కావాలి? కమ్ ఆన్, టెల్ మీ. మరేం లేదు సార్, ఈ పూట కోర్టుకు వెళ్ళి ఓ కేసులో నేను ముఖ్యమైన సాక్ష్యం చెప్పి కనుక హాఫ్ డే సెలవు కావాలంటావు? నో 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 నో. నువ్వు వారానికో పూట కోర్టు అని, పోలీస్ స్టేషన్ అని, హాఫ్ డే అని, ఫుల్ డే అని సెలవు పెడితే ఎలాగా? అందుకే నాకు మండుతుంది. అది కాదు సార్, తాగు ఒకడు కారు తోలి ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాడు. అది నేను కళ్ళారా చూశాను సార్. నేను సాక్ష్యం చెప్తే యాక్సిడెంట్ లో దెబ్బ తగిలిన వాడికి ఉపకారం జరుగుతుంది. కళ్ళు మూసిపోయి కార్ డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడుతుంది. దట్స్ కరెక్ట్. అమ్మాయి ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవలన్నీ ఎందుకమ్మా? నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. సార్, ఎవరి పని ఏదైనప్పటికీ అన్యాయాన్ని ఎదిరించడం అందరి పని సార్. కళ్ళ ముందు జరిగిన తప్పుని తప్పని ధైర్యంగా చెప్పలేనప్పుడు మనిషి బ్రతుకు అర్థం లేదు సార్. మీ పెద్దవాళ్ళు నీ గురించి ముందే ఊహించి పెట్టినట్టున్నారమ్మా ఆ ఝాన్సీ రాణి అనే పేరు. కుమారి ఝాన్సీ రాణి ప్రత్యక్ష సాక్ష్యం, వాద ప్రతివాదనలు విన్న మీదట ముద్దాయి ప్రతాప్ కుమార్ తాగిన మైకంలో కారు డ్రైవ్ చేసి గోవిందయ్యకు యాక్సిడెంట్ చేసినట్టు నిర్ధారణ అయింది. ముద్దాయి చేసిన నేరానికి యాక్సిడెంట్లో దెబ్బతిన్న గోవిందయ్యకు 25,000 నష్టపరిహారం, ముద్దాయికి 1 వారం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అద్భుతంగా వాదించి కోర్టుని కాస్తో కోస్తో జడ్జిని అదరగొట్టి ఆడియన్స్ ని భయపెట్టి పేదవాడికి న్యాయం చేసి పెద్దవాడికి బుద్ధి చెప్పిన ది గ్రేట్ లాయర్ దినకర్ గారికి ఈ దీన్రాలు ఏమిచ్చుకోగలదు? ఈ పువ్వు, ఓ నవ్వు తప్ప. థాంక్స్. ప్రేమతో నువ్వు ఇచ్చిన ఈ పువ్వు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేను ప్రేమతో ఇవ్వలేదు, చేత్తో ఇచ్చాను. ఆల్ రైట్. నువ్వు ఇచ్చిన ఈ పువ్వుకి, నీ నవ్వుకి నా థ్యాంక్స్. ఇక నేను నీకు ఇవ్వబోయేది ఓ సలహా. అలాగే. ఝాన్సీ, నీకు అక్కర్లేని గొడవల్లో నువ్వెందుకు తలదూరుస్తావు చెప్పు? ఇందాక కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పడం వల్ల శిక్ష పడ్డ అతను నీ మీద కక్ష కట్టాడనుకో. ఎవరో ఏదో చేస్తారని భయపడి నాకు అన్యాయం అని తోచిందాన్ని ఎదురు చూద్దంటావా? అది కాదు ఝాన్సీ. దినకర్, నాకే నచ్చ చెప్పుకో. నా కళ్ళ ముందు ఎవరికైనా తప్పు జరిగినా, అన్యాయం జరిగినా, మోసం జరిగినా నేను ఊరుకోలేను. నీలాంటి మొండి పిల్లకి నచ్చ చెప్పడం నాది బుద్ధి తక్కువ. సరే, నాకు డౌటు. ఎవరో ఏదో చేస్తారని నేనే భయపడినప్పుడు నీకెందుకు భయం? ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మామూలు మనుషుల లక్షణం, కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ప్రేమికుల లక్షణం. వెరీ గుడ్. బ్రహ్మాండంగా సెలవిచ్చారు లాయర్ గారు. అంతకంటే ముఖ్యమైన లక్షణం ప్రేమికులకి మరొకటి ఉండాలి. ఏమిటిది? ఏదైనా సరే పంచుకోవటం. అది కష్టమైనా, సుఖమైనా, కాఫీ అయినా, కూల్ డ్రింక్ అయినా సరే. కమాన్.
ఛాన్సీ ఆఫీస్ నుంచేనా? అవును బాబాయ్ గారు. చూడమ్మా, ఈ నెల అద్దె కాస్త ముందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఖర్చులు అవి. అలాగే 2 రోజుల్లో చేస్తాను బాబాయ్ గారు. ఉంటాను. అక్కయ్య ఉత్తరంలో ఉంది. ప్రియమైన చెల్ల ఝాన్సీని దీవించి అక్క సంపూర్ణ రాయినది. ఇక్కడ నేను పిన్ని బాబాయ్ కులాస పట్నంలో ఒంటరిగా ఉన్న నీ క్షేమం కోసం రోజు నీ దేవుని పూజ చేస్తున్నాను. చెల్లె, నీకు శుభవార్త. ఏమిటండి మీరు చెప్పేది నిజమే? అవును లక్ష్మి, నిజంగా మన అమ్మాయి సంపూర్ణ చాలా అదృష్టవంతురాలు. అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. నాన్న వాళ్ళు ఎవరూ లేరట. బొంబాయిలో ఏదో ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నాకు నచ్చాడు. అన్ని అర్హతలు ఉన్నవాడు. అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆయనకున్న అర్హతల మాట అలా ఉంచు బాబాయ్. నాకున్న లోపం గురించి చెప్పానమ్మా. దానికతను మనిషికి కావలసింది మంచి గుణము మనస్సు అన్నాడమ్మా. అంత పెద్ద మనసుతో అతను అలా అనటం నిజంగా దీని పూర్వజన్మ సుకృతం అండి. వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. అలాగే లక్ష్మి. రామ్మా. అమ్మాయి సంపూర్ణ. నీకు అమ్మాయి నచ్చినందుకు చాలా సంతోషం బాబు. నువ్వు అడిగిన కట్నం డబ్బు 25,000 నీకు పెళ్లి రోజున అందిస్తాను. అలాగేనండి. నాకు సెలవులు ఎక్కువగా లేవు. త్వరలో ముహూర్తం పెట్టించండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఆ విధంగా నాకు పెళ్లి సంబంధం హఠాత్తుగా ఖాయమయ్యింది. ఝాన్సీ, బాబాయ్ పిన్ని కాక నాకున్నది నువ్వు, నీకున్నది నేనే కదే. నువ్వు 4 రోజులు ముందుగా రావాలి. ప్రేమతో అక్క. భగవంతుడికి నీ మీద దయ కలిగి ఉంటుందక్క. అందుకే తనే ఓ మనసున్న మనిషిగా మారి నీ బ్రతుకులోకి అడుగు పెట్టబోతున్నాడు. సాక్ష్యం చెప్పిన చిలక వచ్చింది. పట్టుకెళ్ళి దానికి సన్మానం చేద్దాం. సాక్ష్యం చెబుతావటే? చెబుతూ గాని రై. నాగండి 6 డజన్ మంది కలిపి ఆడపిల్లని అలా చీ 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 చీ. నువ్వెవడ రాగమండానికి? నేను ఎవన్నా? ఏమాయ్, మీరిద్దరూ ఫ్రెండ్షిప్ తోటి వెళ్ళారండి? నేను ఎవరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. అప్పుడే ఎక్కడైందండి? మొదటి రౌండేగా అయింది. ఇదిగో లేస్తున్నా, చూస్తానా? చూసారా? బుద్ధుందా? ఎందుకలా అరుస్తారు? గొంతు పాడైపోదు. ఎప్పుడైనా చిరంజీవి సినిమాలు చూసారా? చెప్తాగా, పట్టుకోండి. ఏమిటా ఆవేశం? మొగవాళ్ళ పెట్టేవండి, నచ్చలేదా? టైప్ మారుస్తాను. చక్కగా జరిగిపోతుంది. కాలు పెట్టుకో. 2 అడుగులు వెనకండి. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూడండి చూడండి. ఏమైంది గురు? చివరిలో కొద్దిగా దెబ్బతింది. పట్టుకో, పర్వాలేదు. నీ పేరు, ఇంటి నెంబరు, అయితే కాస్కో ఫుట్బాల్.
వీళ్ళకి ఇండియన్ పిక్చర్స్ లాభం లేదు, ఇంగ్లీష్ కలాల్సింది. ఉండండి, మీ పని చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. మీ చేతులు దెబ్బలు తగిలినట్టున్నాయి. తగిలేయండి. అక్కడికి సినిమా హీరో టైప్ లో ఫైట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే వాళ్ళకేమో స్టంట్ మాస్టర్లు డూపులు ఉంటారు, మనకు అలాంటి వాళ్ళు లేరు. అదనమాట తేడా. అది సరే, వాళ్ళు మీ జోలికి ఎందుకు వచ్చారండి? కోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు. అది సరే గాని మీ పేరేమిటి? శ్రీరాజ్. అందరూ నన్ను ముద్దుగా రాజు అని పిలుస్తుంటారు, మెడికల్ రిప్రజెంటేటివ్ని. అన్నట్టు మా మకాం ఈ పక్కనే, టీ తాగి వెళ్తురు రండి. అలాగే. మీ పేరేంటండి? ఝాన్సీ రాణి. ఆహా, వెరీ నైస్ నేమ్. జాగ్రత్త అండి. రండి. కూర్చోండి. ఏమిటండి చూస్తున్నారు? సర్టిఫికేట్లా? ఈ రోజుల్లో చదువుకుంటే వచ్చేది ఉద్యోగాలు కాదండి, ఉత్త సర్టిఫికేట్లే. ఏమండి, టీ వచ్చే లోపల కాలక్షేపానికి నేను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరివేయండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు? నలుపు. కనుగుడ్లు? నలుపు. పళ్ళు? నలుపు అంటాను అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు, ఇంకా రంగేమిటి? అబ్బబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు, ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేమిటండి అలా అంటారు? ఏం లేదండి, మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తానని. అంటే చావు రాదని హామీ ఇస్తున్నావా? అలా కానీ నీ దయ. ఇందులో ఏగుందండి బాబు? ఆ గ్లాస్ ఇవ్వండి. పావలా టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్లు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజార్లో ఏ పరాయి మగాడిని అడుగుతారు? అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారు. పోనీ నేను చెప్పనా? రిక్షావాణ్ణి. చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనండి, ఇట్లాంటి క్వశ్చన్లు వేసి మతి పోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేమండి? వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. ఎప్పుడు ఇలా తమాషాగా నవ్విస్తూ మాట్లాడటం మీకు అలవాటా? అవునండి, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ చేస్తాం. కనీసం ఈ మధ్యలో ఉన్న కాలమైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ. చాలా గొప్ప ఫిలాసఫీ అండి. ఆ రౌడీల కారణంగా మీలాంటి మంచి మనిషి పరిచయం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం 10 కాలాలు నిలిచే స్నేహం కావాలని, ఆ స్నేహం ఇంకా ఏదో అవ్వాలని నా ఆశ. బస్సుకి టైం అయింది, నేను వస్తానండి. ఏమండి, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏమిటండి? వస్తానన్నారుగా, మళ్ళీ తప్పకుండా రావాలి. అలాగే రండి.